చెవుడు చేసిన మేలు. ఒక గ్రామంలో రత్తయ్య అనే చెవిటి కుర్రాడు ఉండేవాడు. అతని తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రత్తయ్యను సవతి తల్లి చాలా బాధలు పెట్టేది. పొలం పనులతో పాటు ఇంటి పనులన్నీ చేయవలసి వచ్చేది అతను. అంత పని చేసినా ఒళ్ళు దాచుకొని ఏ పని చేయటం లేదని సవతి తల్లి వాడి మీద కసురుకొని నానా తిట్లు తిట్టేది. కొడుకు పడే పాట్లు చూస్తూ కూడా రత్తయ్య తండ్రి తన రెండో భార్యకు భయపడి ఏమీ అనలేక లోపల బాధపడేవాడు. ఒక రాత్రి రత్తయ్య పశువుల కొట్టంలో పడుకుని నిద్రపోతూ ఉండగా తన సవతి తల్లి కర్రతో సహా తను ఉన్న వైపు రావటం కనపడింది. ఆ అర్ధరాత్రి వేళ ఆమె తనను చంపడానికి వస్తున్నదని అతనికి అర్థమైపోయింది. చడీ చప్పుడు చేయకుండా చీకట్లోకి పారిపోయాడు. అలా ఇంటి నుంచి పారిపోయిన రత్తయ్య తిరిగి చివరకు ఒక పల్లె చేరాడు. అక్కడ ఒక ముసలి వ్యక్తి తన పొలం దున్నడానికి ఎంతగానో కష్టపడుతూ కనిపించాడు. రత్తయ్య ముసలివాణ్ణి వారించి, తాత నీకెందుకు, నేను ఈ పని చేసి పెడతానుండు అని చెప్పి క్షణాల్లో పొలమంతా పని పూర్తి చేసి ఉంచాడు. దానికి సంతోషించిన ముసలాయన, నాయన ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే, నా పేరు రత్తయ్య, నాకు తల్లిదండ్రులు లేరు అని పదే పదే చెప్పడం అతను విన్నాడు. పాపం చెవిటివాడు కావచ్చు, నగరానికి పోతే ఏదో ఒక పని చేసుకుని బతుకుతాడని నగరానికి వెళ్లే దారి వైపుగా చేయి చూపించాడు. రత్తయ్యకు ఏమిటి అర్థం కాకపోయినా అటువైపు వెళ్ళాలేమో అనుకుని అటువైపుగా దారి తీశాడు. అలా కొద్ది రోజులకి నగరాన్ని చేరుకున్నాడు. ఆ నగరాన్ని పాలించే రాజు వట్టి అమాయకుడు. ఆయనకు ఒక కల వచ్చింది. తన పెద్దరాణి కుమార్తెను చిన్నరాణి చంపటానికి ప్రయత్నించినట్టుగా కలకన్నాడు. వెంటనే మేలుకొని కలవరపడ్డాడు. ఆ మర్నాడు సభలో తన సభికులను ఉద్దేశించి, నిన్న రాత్రి నేను ఒక కల కన్నాను. ఆ కలేమిటో ఎవరైనా చెప్పగలరా? అలా చెప్పిన వారికి 1000 రూపాయల బహుమానం ఇస్తాను అన్నాడు. ఎవరు ఏమీ అనలేదు. రాజు తెలివితేటలు వాళ్లకు తెలుసు. ఎవరు ఏమీ మాట్లాడకపోయేసరికి రాజు మంత్రికేసి తిరిగి, నాకు వచ్చిన కలేమిటో చెప్పగల వాళ్ళు ఇక్కడ లేనట్టుంది, ఈ విషయం దండోరా వేయించండి అన్నాడు. ఆ దండోరా వేసే సమయానికి రత్తయ్య నగరం చేరి చాటింపు చూశాడు. కానీ చెవిటివాడు కావటం చేత అతనికి ప్రకటన సరిగ్గా వినిపించలేదు. రాజుగారు ప్రజల కష్టాలు వింటారేమో అనుకుని రాజభవనం అనుకుంటూ దారి అడుగుతూ తిరుగుతూ వెళ్ళాడు. అక్కడ ద్వారం వద్ద రాజభటులు అతన్ని అడ్డగించి, రాజుగారి కల గురించి చెప్పగలవా అని అడిగారు. అతనికి ఏం వినపడలేదు. నేను చెప్తాను అని మాత్రం అన్నాడు. భటులు రత్తయ్యను తీసుకుపోయి రాజుగారి ముందు పెట్టారు. నాకు వచ్చిన కల గురించి చెప్తావా అని రాజు అడిగాడు. రాజు కష్టాలే కదా చెప్పమంటున్నాడు అనుకుని, మహారాజా, సవతి తల్లుల అసూయ, వాళ్ళు పెట్టే బాధలు అనాదిగా వస్తున్నవే, వాటి గురించి వివరంగా చెప్పాలా అయినా అని ఇంకేదో చెప్పబోయాడు. కానీ రాజుగారు సంతోషంతో భేష్ అని వాడికి 1000 రూపాయల బహుమానం ఇచ్చి పంపించేశాడు. రాజుగారు తన కథ పూర్తిగా వినకుండానే బహుమానం ఇచ్చినందుకు రత్తయ్య ఎంతో సంతోషించి ఇంటికి తిరిగి వెళ్ళాడు. జరిగినదంతా తన తండ్రికి చెప్పాడు. అదంతా విన్న సవతి తల్లి, వాడికి రాజుగారి అండ ఉంది బాబోయ్ అని అప్పటి నుండి వాణ్ణి బాధలు పెట్టడం మానేసింది. రత్తయ్య కష్టాలు గట్టెక్కాయి. ఇదండి ఇవాల్టి కథ. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. కనుక మీకు ఈ వీడియోలో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.